గుమగుమలాడే కమ్మటి రుచికరమైన భోజనం ఎవరైనా ఇష్టంగా తింటారండి, కాదంటారా? సో ఈరోజు మన వీడియోలో మసాలా చోరే మంచి కాంబినేషన్ పూరి అండి. సో చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం ఏ విధంగా చేయాలో చూద్దామా? సో అంతకుముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సో ఈ మసాలా చోలే కోసమని నేను నైట్ ఈ విధంగా శనగలు నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా బాగా నానిపోయిన శనగలు ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 2 బిర్యానీ ఆకులు, పసుపు, సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో ఇవి ఉడికే లోపల మనం నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం వేగించుకోవాలండి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు 1 కప్ వేసుకుంటున్నాను. సో స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇవి బాగా వేగే లోపల నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కూడా మంచిగా కలిసిపోవాలండి. సో ఈ మసాలా మొత్తం కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయే విధంగా కలిపేసుకొని దాంట్లోకి నెక్స్ట్ చోలే మసాలా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, సో అది నేను 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి సరిపడా సాల్ట్, అలాగే 1 సన్నగా చీలిన గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఏ రెసిపీస్ అయినా సరే అండి, మంచిగా కలుపుకోవడం అలాగే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల దాని టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి, చాలా టేస్టీగా అవుతాయి రెసిపీస్. ఇవి ఉడికే లోపల మనం ఉడికించుకున్న శనగలు చూసుకుందామండి. సో చూస్తుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సో నెక్స్ట్ ఈ శనగలను ఈ గ్రేవీలోకి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సో ఇక్కడ మీకు ఒకవేళ ఏమైనా సాల్ట్ తక్కువ అనిపించినా కొంచెం మళ్ళీ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. సో మళ్ళీ మూత పెట్టి మినిమం 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం కూడా బయటికి విధంగా వచ్చేస్తుంది. సో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే మేతి చూర అంటారు కదా, దాన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకొని పైన చల్లేసుకుంటే మన మసాలా చోలే రెడీ అయిపోయినట్టే. సో నేను ఇక్కడ దీనికి కాంబినేషన్గా పూరి చేసుకుంటున్నానండి. మామూలుగా నార్త్ సైడ్ అయితే చోలే భటూరే అని చెప్పేసి మైదా పిండితో చేసుకుంటారు. సో నేను ఇక్కడ గోధుమ పిండితో మాత్రమే పూరి చేసుకుంటున్నాను. సో ఈ విధంగా పూరి రెడీ చేసేసుకున్నాను, అయిపోయింది. పుల్కాలు కూడా చాలా బాగుంటాయండి వీటికి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న చోలే మసాలా చోలే పైన పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. దీనిపైన ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే లేదంటే బటర్ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.